నమస్తే. ఈరోజు ఒక వ్యక్తిని కలవనికి వచ్చినాం మనము. ఈయన మాటలే తూటాలాగుంటాయి, కానీ ఏ తూట తలుచుకున్నా కూడా ఈయన మాటను ఆపలేకపోయినాయి. అంత గట్టిగా మాట్లాడతాడు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు. ఆయన్నే పొలిటికల్ హుషార్, నాంపల్లి కా షేర్ అహ్మద్ ఫిరోజ్ ఖాన్. మరి ఈరోజు సీదీ బాత్లా ఎంత సీదీగా మాట్లాడతారో చూడండి ఇప్పుడు మీరు. ఈ వైఫ్ పైసలతోనే మీరు పాలిటిక్స్లో నడుపుతారనేసి ఒక టాక్ ఉంది సార్. రమ్య, నేను యంగ్ ఉన్నప్పుడు నాకు 10 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి. మిమ్మల్ని కాంగ్రెస్లో చాలామంది బిస్కెట్ ఫిరోజ్ అంటారంట, అవునా? ధైర్యం ఉంటే నా ముందు మాట్లాడమను. ఫిరోజ్ ఖాన్ ఒక్కడు మాత్రమే ఏదన్నా సెటిల్మెంట్ చేయాలంటే బండ్ల ఏకంగా మనిషిని వేసేసుకొని వచ్చేస్తారట. మీరు ఏ ఛానల్కి చెప్పలేదు, ఇలా మీకు చెప్తున్నా. రేవంత్ రెడ్డి సీఎం అయితే హోమ్ మినిస్టర్ మీరేనా? అయినా పెద్ద పులి అంటే నేను కూడా చిన్న పులి కదా. ఇన్ని స్కాములు ఇవన్నీ కథలు కూడా బీఆర్ఎస్ చేస్తుంది. మరి ఈ విషయాలలో కూడా కాంగ్రెస్ కాపీ కొడుతుందా బీఆర్ఎస్ని? ఆ కేసీఆర్ ఫాల్తున్న కొడుకుకి అసదుద్దీన్కి ఎట్లా మూడు పెండాలు ఉన్నాయి, అక్బరుద్దీన్కి ఎట్లా రెండు పెండాలు ఉన్నాయి, అట్లనే అక్కడ ఒక నరేంద్ర మోదీ, ఇక్కడ ఒక కేసీఆర్. నమస్తే. నమస్కారం. బాగున్నారా? ఎక్సలెంట్. మళ్ళా ఫిరోజ్ బాయ్, అసలు మామూలుగా మిమ్మల్ని చాలా మంది ఫిరోజ్ బాయ్ అనే పిలుస్తూ ఉంటారు. ఫిరోజ్ బాయ్ అందరు పొలిటీషియన్స్ లాగా కాదు. ముఖ్యంగా ఇప్పుడు మనము అంటే డైరెక్ట్గా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ రోజులు ఎట్లా అయిపోయినాయంటే కమ్యూనిటీ పరంగా చూడాల్సి వస్తుంది. అట్లా చూస్తున్నారు కూడా జనాలందరూ కూడా. సో ఎంఐఎం పార్టీ అనగానే మీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు అందులో అని ఫిక్స్ అవుతారు. వేరాస్ మీరు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. సో ఈ ఎంఐఎం పార్టీలు ఉన్న జనాలతోని మీరు చాలా డిఫరెంట్ అంటారు. ఎట్లా డిఫరెంట్? ఓల్డ్ సిటీలో పొలిటికల్ పోలరైజేషన్ ఉంటుంది, కులం మతం మీద రాజకీయం ఉంటుంది. సో ఇప్పుడు ఇస్లాం జిందాబాద్ అని ఎంఐఎం చెప్తుంది. సో ఆ ఐడియాలజీ నాకు అర్థం కాలేదు చిన్నప్పటి నుంచి. అండ్ ఇస్లాం జిందాబాద్ చెప్పిన తర్వాత ముస్లిమ్స్కి హెల్ప్ చేయాలి, ముస్లిమ్స్కి చేయరు, అది వచ్చింది ప్రాబ్లం. సో ఎవరికి చేస్తారు సార్? వాళ్ళ సిండికేట్కి. ఓకే. ప్రధానమంత్రి ఎట్లా చెప్తాడు? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్తాడు కదా. కానీ ఎవరిది వికాస్? వాళ్ళ ఫ్రెండ్స్ది వికాస్. ఎవరికి మొత్తం ప్రయాస్? అదానికి, అంబానీకి. అట్లనే మా చిన్న బ్రోకర్ అసదుద్దీన్ వేసి కూడా సేమ్. ఎవరు డెవలప్ కావాలి? వాళ్ళ సిండికేట్ డెవలప్ కావాలి. ఎవరు ఎక్కడ పవర్లో ఉంటారు, ఎక్కడ వీళ్ళు గెలుస్తారు, అక్కడ ముస్లిమ్స్కి ఎకనామికల్గా, సోషల్గా, ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ పెడతారు. కొద్దిగా అవగాహన వస్తే ఈ ఫాల్తున్న కొడుకులకు ఓట్లు వేయరు వాళ్ళు. సో ఈ ఐడియాలజీ అగేన్స్ట్ పోవాలి. అండ్ కాన్స్టిట్యూషన్ చదివిన తర్వాత దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రట్ అండ్ రిపబ్లిక్ అండ్ ఆల్ ఆర్ ఈక్వల్. డిగ్నిటీ, ప్రైడ్, సోషల్ జస్టిస్. దో ఎవ్రీబడి ఆర్ ఈక్వల్. నిజంగా చెప్పాలంటే ఈ దేశంలో మైనారిటీస్కి ఉన్నంత యూనిటీ ఎక్కడ ఉండదు అంటారు, కానీ మీరు ఒక్కలే డిఫరెంట్ కనబడుతున్నారు. ఇలా ఎందుకు కనిపిస్తున్నా అంటే మైనారిటీస్కి న్యాయం అయితలేదు అని. అసదుద్దీన్ ఒకవేళ ఇస్లాం జిందాబాద్ చెప్తే నాకు నో ప్రాబ్లం, కానీ ముస్లిం జిందాబాద్ చెప్పి ముస్లిమ్స్కి డెవలప్ చేస్తే నేను కాంగ్రెస్లో ఉండను, నేను ఎంఐఎంలో ఉండేది 20 years బ్యాక్. ఇప్పుడు దాకా 3 times ఎమ్మెల్యే ఉండేది. అక్బరుద్దీన్ తర్వాత ఎవరైనా అసెంబ్లీలో ఫైర్ ఉంటే ఫిరోజ్ ఖానే ఉండేది, లేకుంటే పార్లమెంట్లో అసదుద్దీన్ తర్వాత ఎవరైనా ఫైర్ అంటే ఫిరోజ్ ఖాన్ ఉండేది. కానీ ఫాల్తు నా కొడుకులు ఉట్టి ఇస్లాం పేరు తీస్తారు, కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేయరని అండ్ వేరే కులం మతంకి చాలా చిన్నగా చూస్తారు. కాబట్టి రైట్, ఇది మన బేసిక్ ఇండియన్ అండ్ కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ అని నేను ఒక అజిటేషన్, ప్రొటెస్ట్ మూమెంట్ స్టార్ట్ చేశాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు నేను మా ఫాదర్కి అడిగేది, వీళ్ళ మీద ఎవరు ఎందుకు ఫైట్ చేయరు అంటే నాన్న చెప్పేది, ఎవరికి అంత బలం ఉండదురా, మన ముస్లిమ్స్లో 90% బీదోళ్ళు, 10% పవర్ఫుల్. అదేం సార్ అట్లా అంటారు మీరు? దుబాయ్ నుంచి, కువైట్ నుంచి పైసలు వస్తే బాగా. వినండి. మీరు ముస్లిం కమ్యూనిటీ టోటల్ చూస్తే, సుధీర్ కమిషన్ మీరు చూస్తే రిపోర్ట్ శాంపుల్ డేటా తర్వాత 60% ముస్లిమ్స్ ఆర్ బీపీఎల్, బిలో పవర్టీ లెవెల్. 60% ముస్లిమ్స్కి ఓన్ హౌస్ లేదు, రైట్. 80% ముస్లిమ్స్కి జాబ్లు లేవు.
పర్మనెంట్ జాబ్లు లేవు. సో ముస్లిమ్స్ యాక్చువల్గా మీరు చూస్తే దళిత్ కంటే ఈక్వల్, కొన్ని ప్లేసెస్లో దళిత్ కంటే అధ్వానం. అది రియాలిటీ. ఓకే. సో మా నాన్న ఏం చెప్పినాడంటే 90% పువర్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, బీపీఎల్, ఓన్లీ 10% పవర్ఫుల్. వాళ్ళు వీళ్ళ జోలకి పోరు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి చూసుకుంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది సార్. మామూలుగా ముస్లిమ్స్లా ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంది అని అంటే, చూస్తే ఓ 10 మంది ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలకు ఓ 10 మంది పిల్లలు ఉంటారు, కానీ సంపాదించేది ఒక్కడే ఇంట్లో. అట్లా అయ్యేసరికి వీళ్ళు పావర్టీ బిలో ఉన్నారేమో అనేది చాలామంది అనుకుంటారు. అవునంటారా? లార్జ్ ఫ్యామిలీ ఉంటే కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉండాలి. నంబర్ 1. ఇప్పుడు మా దగ్గర మహిళలు ఉన్నారు, ఎంత మల్టీ టాలెంటెడ్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నది ఒక బిజినెస్ చేయడానికి, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ప్రతి ఒక్క గవర్నమెంట్ అసదుద్దీన్ చేతిలో ఉన్నది, రైట్ ఫ్రమ్ కాంగ్రెస్. అప్పుడు సోనియా దగ్గర, గాంధీ దగ్గర ఉన్నారు, రాహుల్ గాంధీ దగ్గర ఉన్నారు, మన్మోహన్ సింగ్ దగ్గర ఉన్నారు, రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నారు, ఇలా ఢిల్లీలో నరేంద్ర మోదీతో ఉన్నారు, స్టేట్లో కేసీఆర్తో ఉన్నారు. రేపటి దినం 224లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, మళ్ళీ అక్కడ ఉంటాడు, ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, రేవంత్ రెడ్డి ఉంటాడు, ఇక్కడ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటే వాళ్ళ కాల్ దగ్గర ఉంటారు. కాల్ దగ్గర ఉండి ఏం చెప్తారంటే, మేము మొత్తం ముస్లిమ్స్కి ఛాంపియన్, మేము ముస్లిం ఓట్లు తెస్తాం, మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకండి, మేము చూసుకుంటాం. అర్థమెటిక్ ఇంపార్టెంట్ కదా, ఢిల్లీ కానీ స్టేట్ కానీ, నంబర్ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు చెప్తున్నది అదేనా? అయితే నేను కూడా అదే చెప్తున్నా, సేమ్ నంబర్ ఇంపార్టెంట్. అంతే, గెలవాలి, పార్లమెంట్ అసెంబ్లీలో పోవాలి. దే ఆర్ ఓన్లీ 2 temples, 1 పార్లమెంట్ 1 అసెంబ్లీ. అక్కడనే దేవుడు మన మాట వింటాడు, వేరే జగ ఎక్కడ దేవుడు మన మాట వినడు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు చెప్పేది నిజమే ఈ విషయంలో. అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 temples. ఇదైతే ఈ కాన్సెప్ట్ ఓకే, బాగుంది. అయితే మీ గురించి ఇంకొంచెం డీటెయిల్గా అడగాల్సి వస్తే, ప్రజారాజ్యం పార్టీ నుంచి మీరు ఒక నాయకుడిగా పరిచయం అయింది జనాలకి, రైట్? అసలు ఎందుకు ఆ పార్టీ చూస్ చేసుకున్నారు మీరు? ఇక్కడ ఏ ఆపర్చునిటీ దొరకకనా, లేకపోతే ఎంఐఎంకి పోతే వాళ్ళు అసలు మిమ్మల్ని లెక్క చేయలేదనా? 2007లో కాంగ్రెస్ జాయిన్ అయినా, 2009 రాజశేఖర రెడ్డి గారు దగ్గర పోయినా, దివాకర్ రెడ్డి గారు నాతో వచ్చినారు. యాక్చువల్లీ దివాకర్ రెడ్డి గారు నా గాడ్ ఫాదర్. ఆయనకు చూసి రాజకీయం అని మోజు వచ్చింది నాకు ఇంకా, రైట్? 1994లో నేను డిగ్రీ కంప్లీట్ చేసి దివాకర్ రెడ్డి ఎలక్షన్కి తాడిపత్రి పోయినా. దివాకర్ రెడ్డి మీద బాంబ్లా అటాక్ చేస్తే దివాకర్ రెడ్డి మనుషులు దివాకర్ రెడ్డికి ఇడిసేసి వెళ్ళిపోయినారు. నేను దివాకర్ రెడ్డితో నిలిచి ఆ బకెట్లో నుంచి బాంబులు తీసుకొని వేసిన, రైట్? దాని తర్వాత బాంబులు వేసిన అంటే గుత్తి జైలు కూడా పోయి వచ్చిన. సో దివాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డికి మా ఫిరోజ్కి నాంపల్లి టికెట్ ఇవ్వండి అంటే, దివాకర్ రెడ్డి నీకు తెలియదా మనకు అలయన్స్ ఉన్నది ఎంఐఎంతో, సో ఫిరోజ్కి చైర్మన్ ఇద్దాం, పార్టీకి పని చేస్తే ఎమ్మెల్సీ ఇద్దాం అంటే, అప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారికి దండం చేసి, సార్ మీలాగా ఒక లీడర్ కావాలని నాకు కోరిక, పొలిటీషియన్ కాదు. 95% పొలిటీషియన్స్ ఉంటారు, 5% లీడర్స్ ఉంటారు. పొలిటీషియన్ అంటే విక్టరీ అంటారు, లీడర్స్ అంటే హిస్టరీ అంటారు. నువ్వు అంటే ఒక హిస్టరీ, నేను కూడా హిస్టరీలో రావాలి. నాకు సార్ ఇందాక నంబర్ ఇస్ ఇంపార్టెంట్ అని, అదైతే పొలిటీషియన్ కే కదా కావాల్సింది. నో, ఐఎమ్ కమింగ్. అల్టిమేట్లీ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇస్ నంబర్ ఇంపార్టెంట్ అమ్మా, కానీ పొలిటీషియన్కి వాట్ ఇంపార్టెంట్? విక్టరీ. లీడర్కి హిస్టరీ. పొలిటీషియన్కి నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలి ఆలోచన, ఒక లీడర్కి నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా డెవలప్ చేయాలి ఆ ఆలోచన ఉన్న చిన్నప్పటి నుంచి చూసిన ఎన్టీ రామారావుకి, రాజశేఖర రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి, ఇంకా కేసీఆర్కి కూడా అదే ఆలోచన ఉన్నది. నేను కాంగ్రెస్లో ఉండి కూడా ఆయనకు ప్రేస్ చేస్తా, రైట్? దొంగ స్కీమ్లు చేస్తున్నారు, దానికోసం తిడతానే ఉంటా. ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్లు చేస్తారు, అది చెప్తానే ఉంటా. మొత్తం సర్ప్లస్ స్టేట్కి డెఫిసిట్ స్టేట్ చేసినారు, అది చెప్తానే పోతా, రైట్? మామూలు డెవలప్మెంట్ ఎక్కడన్నా అవుతుంది, కానీ 100 రూపాయల డెవలప్మెంట్కి 500 రూపీస్. ఇప్పుడు మీ లెక్క ప్రకారం కేసీఆర్ పొలిటీషియనా లీడరా? కేసీఆర్ ఈజ్ అ లీడర్, 100%. ఓకే, 100% లీడర్. ఫ్యామిలీ మోజులో వచ్చి స్కామ్లు చేస్తున్నాడు. వర్ణ కేసీఆర్ ఈజ్ అ పెద్ద లీడర్. ఉట్టి తెలంగాణ రాదు, సోనియా గాంధీ ఇచ్చింది అది వాస్తవం, ఓకే.
వితౌట్ సోనియా గాంధీ తెలంగాణ ఇంపాసిబుల్. సో మదర్ ఆఫ్ తెలంగాణ సోనియా గాంధీ. అంటే ఆ టైంలో అధికారంలో కాంగ్రెస్ ఉండే కాబట్టి సోనియా గాంధీ, ఇంకో పార్టీ ఉంటే వాళ్ళు ఉండేటోళ్ళు. వినమ్మా, కేసీఆర్ అజిటేషన్ చేసినారు, వెరీ గుడ్, ఫైన్, దానికి అందరు హెల్ప్ చేసినారు. రైట్ ఫ్రమ్ గెజిస్టెడ్ ఆఫీసర్ నుంచి, నాన్ గెజిట్ నుంచి, టీచర్స్ నుంచి, అడ్వకేట్ నుంచి, ఆర్టీసీ నుంచి, మీరు నేను అందరు సపోర్ట్ చేసినాం, ఫైన్. దాని తర్వాత ఆయన బంగారు తెలంగాణని చిప్పా తెలంగాణ చేసినారు, ఫైన్. తెలంగాణ వచ్చినప్పుడు వీళ్ళ పవర్ ఎంత, 2 MPs, పార్లమెంట్లో ఎంత ఉంటుంది, 543. ఎక్కడి నుంచి రావాలి, సోనియా గాంధీ. సోనియా గాంధీ ఏం చూసి చెప్పింది, పిల్లలు చనిపోవద్దు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, వాళ్ళ మదర్ ఇన్ లాకి చూసింది, వాళ్ళ హస్బెండ్కి మాటియర్ షహీద్ అయింది, మొత్తం చూసిన ఒక అమ్మ లాగా వద్దురాభయ్ అని ఆంధ్రప్రదేశ్కి సాక్రిఫైస్ చేసుకొని ఇచ్చింది తెలంగాణ. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పని చేయలేదు, కాంగ్రెస్ తీసుకురాలేదు పవర్లో, అది వేరే సంగతి, వేరే మాట్లాడదాం. కానీ వాస్తవం రియాలిటీ ఏం, తెలంగాణ అయింది, 29 స్టేట్ అయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా గాంధీ. లేకుంటే కేసీఆర్ ఎన్ని యాజిటేషన్లు చేసుకో, ఏదైనా చేసుకో, ఆ బెడ్ మీద నువ్వు చనిపో, ఏమవుతుంది? సోనియా గాంధీకి మైండ్లో వచ్చింది కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది వాస్తవం. నెక్స్ట్ వాస్తవమే, ఒక పార్టీ 2001లో పెట్టి నేను సెపరేట్ స్టేట్ తీసుకువస్తా, రైట్, 69లో ఈ మూమెంట్ ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత 30 years తర్వాత ఒక మూమెంట్ తీసుకువచ్చి అందరికీ గెలికి, అందరికీ దొంగ మాటలు చెప్పి తెలంగాణ ఫార్మేషన్ దాకా తీసుకువచ్చినారంటే 100% కేసీఆర్ లీడర్. సో మరి ఈ రోజు దశాబ్ది ఉత్సవాలని చేస్తున్నారు కదా సార్, దీనిపైన మీ కమెంట్ ఏంది? కమెంట్ ఏమంటే, డెవలప్మెంట్ అయింది, ఇది జనరల్ డెవలప్మెంట్, ప్రతి ఒక్క జగ డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈ డెవలప్మెంట్లో 100 రూపాయలు కావాలి, 500 అయింది, 400 వీళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్నది. దానికోసం సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ తయారు చేస్తారు. యాక్చువల్ చూస్తే తెలంగాణకి మనం ఏమనుకున్నాం, ఒక సామాజిక తెలంగాణ తీసుకువస్తా అన్నాడు మా కేసీఆర్. ఎక్కడ సామాజిక న్యాయం చేసినారు కేసీఆర్ గారికి నేను అడుగుతా. సింపుల్, నేను ఒక సెక్యులర్ ముస్లిం, నేను ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మాకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నాడు, ఇయ్యలేదు. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ ఇయ్యలేదు. మాకు ఉద్యోగాలు ఇయ్యలేదు. ఎంఐఎంతో పొత్తు అయితే పెట్టుకోరు కదా సార్. వినండి, ఎంఐఎం అంటే ముస్లింలకు ఛాంపియన్లు, ముస్లింలకు దొరలు, లేకుంటే మాకు ముస్లిమ్స్ అందరికీ అయ్యా, తాత, లేకుంటే మామ. ఆ ఫాల్తూ దొంగ ఓల్డ్ సిటీ పార్టీ అది. మీరు అట్లా అంటున్నారు సార్, కానీ ముస్లిమ్స్ అందరూ మాక్సిమం ఓటేసేది ఎంఐఎంకే కదా సార్. నో, మీరు చెప్పండి, బీజేపీకి వేస్తారా లేకపోతే కేసీఆర్కి వేయాలన్నా కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటేనే వేస్తారు కదా. వినండి, వీళ్ళ దొంగ మాటలకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ముస్లిమ్స్కి, బికాజ్ ముస్లిమ్స్ ఆర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్, సోషలీ బ్యాక్వర్డ్, ఎకనామికల్గా బ్యాక్వర్డ్. ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ రమ్య గారు. ఇది అర్థమైతేనే నా జవాబు మీకు అర్థమవుతుంది. ఎడ్యుకేటెడ్ పర్సన్ రమ్యకి నేను ఎంతైనా చెప్తే రమ్య నా మీద ఏం ఇంప్రెషన్ పెట్టుకోవాలి అది పెట్టుకుంటారు. కానీ ఇట్లాంటి పరిస్థితిలో మా కమ్యూనిటీ లేదు. మొత్తం తెలంగాణ డెవలప్ అయింది, ఓకే ఫైన్. ఓల్డ్ సిటీలో పోదాం, ఎక్కడ డెవలప్ ఉన్నది నాకు చూపియండి మీరు. మొత్తం ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ ఉన్నది. మా దగ్గర మెట్రో రైల్వే లేదు. ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి చూడండి, ఒక మంచి స్కూల్ లేదు, ఒక మంచి కాలేజ్ లేదు. ఈ పరిస్థితిలో ఉద్యోగాలు లేవు. ఏదైనా మీరు చెప్పినలాగా ఏదైనా డబ్బులు వస్తుంది అంటే బయట కంట్రీస్ నుంచి వస్తుంది. దుబాయ్ నుంచి, మస్కత్ నుంచి, ఇరాన్ నుంచి, సౌదీ అరబ్ నుంచి, బహ్రెయిన్ నుంచి, లండన్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన డబ్బులతో ఏదో ఓల్డ్ సిటీ నడుస్తుంది. ఓల్డ్ సిటీలో ఏమున్నది? ఒక మంచి, నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్ ఇక్కడ, అడగండి. లాస్ట్ 9 years నుంచి లేనిది ఈ రోజు మన అసదుద్దీన్ గారు పోయి కేసీఆర్ తోని మాకు మైనారిటీ బంధు కావాలి అని అడుగుతున్నారు. దాని వెనక ఏమైనా మరణం ఉందంటారా? వినండి, వీళ్ళకు అలవాటు. 9 years పార్లమెంట్లో డ్రామా, అసెంబ్లీలో డ్రామా. పెద్దన్న అసదుద్దీన్ పార్లమెంట్లో డ్రామా చేస్తాడు, చిన్నోడు అక్బరుద్దీన్ అసెంబ్లీలో డ్రామా చేస్తాడు. రియల్ ఇష్యూస్ మీద మాట్లాడరు. ఎప్పుడైనా వీళ్ళు ఇద్దరు అన్న తమ్ముళ్ళు ముస్లిమ్స్కి మీరు ఇది మాట ఇచ్చినారు,
వీళ్ళకు 12% రిజర్వేషన్ ఎందుకు ఇస్తలేవు, వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ ఎందుకు ఇస్తలేవు, వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేవు, వీళ్ళకు ప్రాపర్ లోన్లు ఎందుకు ఇస్తలేవు, నువ్వు మా ముస్లిం మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పినావా, ఉర్దూ లాంగ్వేజ్కి సెకండ్ లాంగ్వేజ్ చేస్తావని చెప్పినావా, రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పినావా, ఫీజ్ రీఎంబర్స్మెంట్ చెప్పినావా, ఓవర్సీస్ స్కాలర్షిప్ చెప్పినావా, కేజీ టు పీజీ చెప్పినావా, దాని తర్వాత ఓల్డ్ సిటీకి డైలస్ అన్నావా, సింగపూర్ అన్నావా, ఇస్తాంబుల్ అన్నావా, అన్ని మాటలు మాట్లాడకుండా ఎలక్షన్ వస్తప్పుడు దగ్గర వస్తప్పుడు మా అసదుద్దీన్ గారు అంటారు మాకు కూడా ముస్లిం బంధు ఈ అన్ని ఎంత అన్యాయం ముస్లింకి చేస్తున్నారంటే, ఎంత మా అసదుద్దీన్ మేధావి అంటే ఒక బ్యారెట్లా అన్ని రిపోర్ట్లు అన్ని కమిషన్లు చదివిన వ్యక్తి 100 సార్లు అందరి ముందు అన్నారు, మొత్తం సచ్చార్ కమిటీ మీరు చదివినారా, రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ చదివినారా, దావలా సుబ్రహ్మణ్యం రిపోర్ట్ చదివినారా, అమితాబ్ కుంజ్ రిపోర్ట్ చదివినారా, కేజీ కృష్ణన్ రిపోర్ట్ చదివినారా, రామ్లు రిపోర్ట్ చదివినారా, సుధీర్ కమిషన్ రిపోర్ట్ చదివినారా, దానిలో 60% ముస్లిమ్స్ బీపీఎల్ అని చెప్పిన మహాన్ భావుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే 1% బీపీఎల్కి ముస్లిం బంధు అంటే 1% 40 lakhsలో 1%. మీరు ఇంత డీటెయిల్గా చెప్తారు కదా సార్, అయినప్పటికీ మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఎందుకు ముస్లిమ్స్ పైన బాగా వర్కౌట్ అవుతుంది అంటారు, మీకెందుకు వర్కౌట్ అవుతలేదు అది? ఓల్డ్ సిటీలో వీళ్ళు గెలుస్తారంటే బోకస్ ఓట్లు, గవర్నమెంట్ మషినరీ, పోలీస్ సపోర్ట్తో, గుండాయిజంతో, ఇస్లాంతో, డబ్బులతో, జంగల్ రాజ్తో వీళ్ళు గెలుస్తారు. దానికోసం బీజేపీ వాళ్ళు నాకు పిలిచినప్పుడు నేను మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పి బీజేపీ వాళ్ళు నాకు పిలుస్తున్నారు, నేను వాళ్ళతో మాట్లాడడానికి పోతా అని పర్మిషన్ తీసుకొని బండి సంజయ్ పిలిస్తే, తరుణ్ చుక్ పిలిస్తే, నిజం చెప్తున్నాని ఛానల్ ముందు చెప్తున్నా, లేకుంటే వాళ్ళు మీ ఛానల్కి ఫోన్ చేసి చెప్తారు ఫిరోజ్ ఖాన్ రాంగ్ చెప్పినాడు. నేను అక్కడ పోయి ఒక్కటే మాట అన్నారు, నేను ఎందుకు మీ పార్టీలో రావాలి, కాంగ్రెస్కి ఇడ్సేసి అంటే వాళ్ళు ఏమన్నారంటే మీలాగా ఒక సెక్యులర్ ముస్లిం మాకు అవసరం, మిషన్ సౌత్ కావాలి, 350 ఎంపీస్ మాకు కావాలి. ఇప్పుడు ప్రధానమంత్రి ఏమంటున్నారంటే ముస్లిమ్స్కి మనం తీసుకుందాం, ముస్లిమ్స్ కూడా దేశభక్త్, ముస్లిమ్స్ కూడా పేట్రియాటిక్, సౌత్లో పోవాలి అంటే ముస్లిం క్రిస్టియన్స్ కావాలి, సౌత్లో మీ గురించి మేము మొత్తం సర్వే పెట్టుకున్నాం, ప్రతి ఒక్క స్పీచ్లో మీరు హిందుస్థాన్ జిందాబాద్ చెప్తారు, మీ నోట్లో హిందుస్థాన్ ఉంటుంది, మీ మైండ్లో హిందుస్థాన్ ఉంటుంది, నీ హార్ట్లో హిందుస్థాన్ ఉంటుంది, నీ హార్ట్ బయట హిందుస్థాన్ ఉంటుంది, దానికోసం మీకు మేము ప్రపోజల్ ఇస్తున్నాం అంటే నేను ఫస్ట్ థ్యాంక్ యూ అని కూర్చొని చెప్పిన 1 పాయింట్లో బీజేపీ జాయిన్ చేస్తా. అసదుద్దీన్ మీద కాంగ్రెస్ పార్టీ నాకు 2019 టికెట్ ఇచ్చింది, ఒకవేళ మీరు ఇస్తే హిందుస్థాన్ జెండా చార్మినార్ లోపల పెట్టేస్తా, అసదుద్దీన్ ఓవైసీకి ఓడగొట్టా, మీకు ధైర్యం ఉన్నది అంటే అంతే. వాళ్ళు ఏమంటున్నారు, అన్నీ మాట్లాడండి, అసదుద్దీన్ గురించి వద్దు, మీరు ఖైరతాబాద్ కావాలి, ముషీరాబాద్ కావాలి, నాంపల్లి నుంచి కంటెస్ట్ చేస్తారు, లేకుంటే జూబ్లీ హిల్స్, లేకుంటే XYZ. ఇదంతా మీతో మాట్లాడింది ఎవరు? అందరు టాప్ బ్రాస్ చెప్తున్నా కదా, పేర్లు చెప్పినా కదా మళ్ళీ చెప్పాలి. బీజేపీ హోల్ టీమ్ ఇప్పుడు కూడా వింటే ఇప్పుడు బీజేపీకి చెప్తున్నా, అసదుద్దీన్ మీద వాళ్ళు టికెట్ ఇస్తారని క్లియర్ కట్ అడిగినా, అండ్ దాని తర్వాత వాళ్ళు అసదుద్దీన్ మాట అంటే పక్క పెట్టేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, అసదుద్దీన్ బీజేపీకి బి టీమ్, వీళ్ళు డివైడ్ అండ్ రూల్ డ్రామా చేస్తున్నారు, పొలిటికల్ పోలరైజేషన్ డ్రామా చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ రోజు చెప్పి ఇదే పోయినా ఈ దొంగ ఫేస్ కి బయట తీసుకువస్తా, అసదుద్దీన్ మీద టికెట్ అడుగుతా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నారు, నాకు వినమ్మా క్లారిటీగా అడగండి. ఏంది అని అంటే మీరు బీజేపీ ఎంఐఎం ఇద్దరు నాటకాలు వేస్తున్నారు అంటున్నారు, మరి ఇక్కడ కేసీఆర్ అసదుద్దీన్ కూడా నాటకం వేస్తున్నారు అంటారు. చెప్తున్నా డీలింగ్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందా? డీలింగ్ చెప్తున్నా మీకు. అసదుద్దీన్ ఓవైసీ నరేంద్ర మోదీకి బి టీం, అక్బరుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కి ఇక్కడ బి టీం. వీళ్ళలో డీలింగ్ ఏమైంది అంటే బీజేపీతో 29 స్టేట్స్ మన కంట్రీలో ఉన్నది, 28 స్టేట్స్లో బీజేపీతో కలిసి కంటెస్ట్ చేస్తాం, మీరు చెప్పిన మాట వింటాం, ఉట్టి ఒక తెలంగాణ కేసీఆర్ కోసం ఇడ్సేయండి, కేసీఆర్తో ఇక్కడ డీలింగ్ పెట్టుకున్నాం.
ఓకే. అసదుద్దీన్కి ఎట్లా మూడు పెండాలు ఉన్నాయి, అక్బరుద్దీన్కి ఎట్లా రెండు పెండాలు ఉన్నాయి, అట్లనే అక్కడ ఒక నరేంద్ర మోదీ, ఇక్కడ ఒక కేసీఆర్ టోపీ దాడి గడ్డం షేర్వాణి పెట్టుకుని లంగా ఫాల్తూ డ్రామా చేస్తారు. ధైర్యం ఉంటే నా ముందు మాట్లాడమను. అసదుద్దీన్కి బీజేపీతో నాకు లింక్ లేదు అని మక్కా మస్జిద్ లో ఖురాన్ మీద చేయి పెట్టి చెప్పుమను. చెప్పడు. వాళ్ళ అయ్య మీద వచ్చింది అలిగేషన్. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి అలిగేషన్ వచ్చింది, బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ లో నీ చేతి ఉన్నది అని. అమానుల్లా ఖాన్ అప్పుడు ఆయన మీద పెట్టిన అలిగేషన్. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మక్కా మస్జిద్ పోయి ఖురాన్ మీద చేయి పెట్టి నేను డెమాలిషన్ లో లేను అని చెప్పినాడు. ఇవాళ 223లో ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ కి అడుగుతున్నారు, బీజేపీతో టైఅప్ లేకపోతే మక్కా మస్జిద్ లో వచ్చి ఖురాన్ మీద నువ్వు చేయి పెట్టేస్తే వచ్చి నీ కాల్ మోక్తా అసదుద్దీన్. బీజేపీ కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా అసదుద్దీన్ మీద టికెట్ ఇస్తే ఇప్పుడే 5 minutes లో రిజిగ్నేషన్ ఇచ్చేసి బీజేపీ ఆఫీస్ వచ్చేస్తా. ధైర్యం ఉంటే బాగా చెప్తారు సార్ మీరు. బాగా కాదు, కరెక్ట్ చెప్తున్నా. నాకు ఉన్న డౌట్ ఏంటంటే, మామూలుగా ఈ రోజున్న ఏ లీడర్లు అయినా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, ఇప్పుడు అదే ఎంఐఎంతో మీరు పోయి ములాఖాత్ అయ్యారు అనుకోర్రి, మీకు 2 నిమిషాలలో కావాలంటే ఓ మినిస్ట్రీ కూడా ఇస్తారు, వాళ్ళకు ఉండేది ఏదో ఒకటి. ఒకవేళ గెలిస్తే, లేదంటే పొత్తు పెట్టుకొని గెలిస్తే ఏదో ఒకటి, ఏదో ఒక విధంగా ఏదో ఒక దగ్గర సీట్ ఇస్తారు, నిమ్మలంగా కూర్చోవచ్చు. ఈ లొల్లి ఎంత ఎందుకు మీకు? లొల్లి రాజశేఖర రెడ్డికి ఏం చెప్పినా, సార్ నువ్వు లీడర్, నాకు లీడర్ కావాలి, నెక్స్ట్ జనరేషన్ విక్టరీ కోసం కాదు. 2009 ఓడిపోయినా నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చిన, 2014 ఓడిపోయినా నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చిన, 2018 ఓడిపోయినా నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చిన, 2019 ఓడిపోయినా నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చిన. విప్లవం కోసం వచ్చిన, మార్పు కోసం వచ్చిన, చేంజ్ కోసం వచ్చిన, ఒక లీడర్ కావాలి అని కోరిక. ఏ రోజు సస్తే చనిపోతే 50,000 మంది రావాలి అని ఒక కోరిక. ఒక స్టాచ్యూ నాది కూడా ఉండాలి ట్యాంక్ బండ్ అని కోరిక. విక్టరీ అవసరం లేదు, లేకుంటే బిజినెస్లో మస్తు డబ్బులు సంపాదించేది అవసరమే లేదు. రైట్, ఈ లంగా రాజకీయం మస్తు దుబాయ్లో కానీ లండన్లో ఉండేది, మస్తు హంగామా చేసేది. నేను కూడా అవసరం నాకు రాజకీయం. ఏదో యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం పేద ఫ్యామిలీ నుంచి వచ్చిండ్రు, మీ వైఫ్ పైసలతోనే మీరు పాలిటిక్స్లో నడుపుతారనేసి ఒక టాక్ ఉంది సార్, ఇది నిజమా? రమ్య, నేను యంగ్ ఉన్నప్పుడు నాకు 10 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి. 10 గర్ల్ ఫ్రెండ్స్లో మొత్తం కంటే కొద్దిగా కౌడపతి గర్ల్ ఫ్రెండ్ లైలా. ఆ లైలాతో నాకు పెళ్ళి అయింది. డబ్బులు కావాలంటే 1000 కోట్లు 2,000 కోట్ల అమ్మాయిలు ఉన్నాయి నా ఇంకా. రైట్, పొగరు కాదు, ఇది రియాలిటీ. మా ఫ్రెండ్స్కి తెలుసు, మా రిలేటివ్స్కి తెలుసు, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ నా భార్యకి తెలుసు. రైట్, నా లవ్ స్టోరీలు. దాని తర్వాత ఈ అమ్మాయి నాకు బుల్లెట్లు షూట్ అయినప్పుడు 3 days నాతోనే ఉన్నది. అప్పుడు అనుకున్నా ఇది కరెక్ట్ అమ్మాయి, ప్రేమ ఈ అమ్మాయికి చేద్దామని. చాలా మందితో తిరిగిన, ప్రేమ లైలాతో చేసిన, ఏం డబ్బులు ఏం చూడలేదు, మనసు చూసిన. కొద్దిగా నాలాగా కూడా తిక్క ఉన్నది, పిచ్చి కూడా ఉన్నది. ఆ తిక్క పిచ్చి చూసుకొని చేసుకున్నా, డబ్బులకి చూసుకొని చేయలేదు. లేకుంటే మస్తు చేసేది. ఫస్ట్ నేను హిందుస్థానీ, రైట్, సింపుల్, మంచి, చాలా. ఇప్పుడు చెప్పాలంటే మీ ఛానల్ ముందు కమ్మ పూరీలు, చౌదరి పూరీలు, రెడ్డి పూరీలు చాలా ఇంకా ఉన్నాయి నా దగ్గర. తప్పకుండా వాళ్ళతో పెళ్లి చేసుకొని 1000 కోట్లు 2,000 కోట్లు ఉండేది నా దగ్గర. సో లైలా దగ్గర ఓకే, వాళ్ళ ఫాదర్ డాక్టర్, మంచి బిజినెస్ కూడా ఉన్నది, మెట్రో షూస్లో పార్ట్నర్షిప్ ఉన్నది. ఓకే, ఎక్కువ అంటే ఎంత ఉంటుంది? లైలా వాళ్ళ ఫాదర్ ఏముంటాడు? ఒక 100 crores ఉంటుంది. సో ఆ 2,000 crores 1,000 crores ఇడిసేసి 100 కోట్లు. సో నో, ఏం లేను అదే కదా సార్ గొప్ప. నో. సో ఇప్పుడు దాకా భార్యతో డబ్బులు తీసుకోలేదు కదా రమ్య? తీసుకోలేరా మీరు? ఇప్పుడు దాకా నేనే ఇస్తా. మీ బిజినెస్ ఏమున్నాయి మీకు? నాకు సౌగురా రియల్ ఎస్టేట్ అని ఒక కంపెనీ ఉన్నది. ఓకే. దానిలో ఇప్పుడు దాకా ఒక 500 to 600 acres గ్రేటర్ హైదరాబాద్లో క్రిస్టల్ క్లియర్ ల్యాండ్ డీలింగ్ చేసినాం, ప్లాటింగ్ చేసినాం. అండ్ దుబాయ్లో బిజినెస్ ఉన్నది. బిల్డింగ్ లీజ్ మీద తీసుకొని సబ్ లీజ్లో ఇస్తాం. నా చిన్నప్పుడు ఫ్రెండ్ యూసుఫ్ భాయ్ దానికి పార్ట్నర్, ఆయన అక్కడనే ఉంటాడు. 1 yearలో 6 monthsలో ఒకసారి. అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ నుంచి వచ్చింది మీ దగ్గర మరి? వినండి, అది కూడా చెప్తా. దాని తర్వాత వేరే నాకు పెద్ద సిండికేట్ ఉన్నది, ఫీమా కన్స్ట్రక్షన్స్ అని, ఉర్జితా కన్స్ట్రక్షన్స్ అని, ఫార్చ్యూన్ కన్స్ట్రక్షన్స్ అని. అందరు నా చిన్నప్పుడు ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడైనా వెంచర్ చేస్తే 5 crores కావాలి ఫిరోజ్,
1 year తర్వాత 10 ఇచ్చేస్తాం, 7 ఇచ్చేస్తాం, 11 ఇచ్చేస్తాం, ఆ లెక్కలు ఇచ్చేస్తూనే ఉంటాం. సో 3-4 ప్లేసెస్ నుంచి డబ్బులు వస్తాయి, ప్రజల్లో డబ్బులు ఖర్చు చేస్తూనే ఉంటా. సింపుల్ లాజిక్ నాది. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అంటే 100 రూపాయల నుంచి మొదలుపెట్టిన. సహగృహలో ఇదే కంపెనీలో, ఇది అప్పుడు సహగృహ ఆఫీస్, ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్, మా చైర్మన్ కేఎస్ రెడ్డి గారు అక్కడ వచ్చి ఒక సేల్స్ బాయ్ లాగా వచ్చిన. 100 రూపాయలు కూడా లేవు ఆ రోజు. 1 లీటర్ పెట్రోల్ 1997, ఓకే రైట్. దాని తర్వాత 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మొత్తం ల్యాండ్ భూమ్ అయింది. కమిషన్లు మస్తు సంపాదించుకున్నా. కేఎస్ రెడ్డి దగ్గర వచ్చి డైరెక్టర్షిప్ అడిగిన, 1.5 crore డైరెక్టర్షిప్ తీసుకున్నా. భూమ్ అయింది, మస్తు డబ్బులు సంపాదించుకున్నా, రొటేషన్లో వేసిన, రైట్. ఓవర్ పబ్లిక్కి ఇచ్చిన, ఎంత సంపాదించినా 70%, 80% పబ్లిక్కి పోతుంది, రైట్. అప్పుడు నాన్న ఉన్నారు, మొన్న లాస్ట్ ఇయర్ చనిపోయినారు. అమ్మ నాతోనే ఉంటుంది, ఒక చిన్న తమ్ముడు ఉన్నది, చెల్లెలు ఉన్నది, పెళ్లి అయిపోయింది, ఒక భార్య ఉన్నది. వాళ్ళకు ఒక 10-15% వాళ్ళ మీద ఖర్చు, 70-80% పబ్లిక్ మీద ఖర్చు. ఇది మొత్తం డబ్బులు వస్తూనే ఉంటుంది. బై బర్త్ పిచ్చి నేచర్, డేరింగ్ నేచర్, కరేజియస్ నేచర్, తిక్క నేచర్ ఏదో చెప్పుకో. సో ఈ డబ్బులు అక్కడి నుంచి వస్తుంది. మా మదర్ ఫాదర్ జీన్స్ ఉన్నది కాబట్టి ఈ తిక్క ఉన్నా నడిపిస్తున్నా. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంట? అది చెప్పినా కదా, 100 రూపీస్ నుంచి ప్లాట్లు అమ్మితే కమిషన్లు వచ్చినాయి. కమిషన్ల పైన మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేసినారా? వినండి, కమిషన్లు వస్తే 1.5 crore 97లో జాయిన్ అయినా, 2004లో డైరెక్టర్ అయినా. 7 years కమిషన్ సాలరీ తీసుకున్నా ఈ కంపెనీ నుంచి. 50,000 రూపీస్, 70,000 రూపీస్, 1 lakh సాలరీ తీసుకున్నా. కమిషన్ ఇక్కడనే జమ అయ్యేది ఈ దానిలోనే, రైట్. ఈ కమిషన్ దీనిలోనే. ఇప్పుడు దానిలో ఏం లేదు. ఇప్పుడు మీరు నాకు ఒకవేళ రమ్య, ఫిరోజ్ గారు నాకు ఒక 10 లక్షలు అవసరం అంటే ఇమీడియట్లీ నా భార్యకి ఫోన్ చేసి ఎంత ఉన్నది అమ్మ మన దగ్గర డబ్బులు అంటే ఒక 4-5 lakhs ఉంటుంది, అది ఇవ్వగలను. సో డబ్బులు వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, అంతే. సింపుల్ లాజిక్. ఓకే సార్, వండర్ఫుల్. సో ఫైనల్లీ మీ పర్సనల్ విషయాన్ని యాక్చువల్గా టచ్ చేయొద్దు అనుకున్నా, జస్ట్ సింపుల్గా ఒకసారి నాకు ఎందుకో గుర్తుకొచ్చింది కాబట్టి అడుగుతున్నా. మీ డాటర్, మీ తానియా, రైట్, 1 year అయింది కదా చనిపోయి? 1 year కాలేదు, వచ్చింది. సో మరి చాలా ఇష్టం అనుకుంటా మీకు. నేను చాలా ఇంటర్వ్యూలలో చూసిన మిమ్మల్ని, ఆమె పేరు చెప్పంగానే మీకు ఎందుకో ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. బేసిక్గా సొంత తండ్రికి, కన్న తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ మీరు తానియా పైన చూపిస్తారు. అసలు మరి ఆమె కేసు ఏదైతే ఉందో ఇది కొంచెం కాంప్లికేటెడ్ కేసు అనే చెప్పాలా. దాంట్లో ఉన్నది ఏంది అని అంటే వాళ్ళు తాగి డ్రైవ్ చేసిండ్రు, తాగి జరిగిన యాక్సిడెంట్ ఇది అని. కానీ దాన్ని మీరు లేదు, కాదు, తాగలేదు అనేసి మీరంటారు. ఇంతకు నిజమేంది అసలు? దాని నిజం చెప్తున్నా, అన్ని ఛానల్స్కి కూడా చెప్పినా, మీకు కూడా చెప్తా. ఆ రోజు మా శ్రీకాంత్ అని మా చిన్నప్పుడు ఫ్రెండ్ 50th బర్త్డే, ఫ్యామిలీస్తో పోవాలి. లైలా తానియాకి కాల్ చేసింది, శ్రీకాంత్ మామ దగ్గర పోవాలి, తొందరగా ఇంటికి రా. ఆమె ఒక తెలంగాణలో టాప్ మేకప్ ఆర్టిస్ట్గా తయారైంది, టాప్ 10లో ఒకరు. సో లైలాకి ఏం చెప్పినారంటే, మా ఫ్రెండ్స్తో డిన్నర్ పోతున్నా, రేపు పొద్దుగాల 8 o'clock ఒక తెలుగు పెళ్లి ఉన్నది, 5 o'clock మేకప్ చేయాలి మమ్మ, ఇంటికి వచ్చి పనుకుంటా, ఐ విల్ నాట్ కమ్. శ్రీకాంత్ మామతో మాట్లాడి కంగ్రాట్స్ చెప్తా, తర్వాత కలుస్తా అమ్మ. ఓకే అని మేము వెళ్ళిపోయినాం. దాని తర్వాత ఇది యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత దీని లోపల పోయిన తర్వాత మాకు తెలిసింది ఏమంటే, వీళ్ళు డిన్నర్ చేస్తుంటే వీళ్ళ ఒక ఫ్రెండ్ 10 years నుంచి వీళ్ళకు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి పరిచయం. అతని పేరు మిర్జా. అండ్ వాడు వచ్చి I-20 కార్ కొన్నాడు. ఈ మొత్తం అమ్మాయిల గ్యాంగ్కి చెప్పినారంట, నా చిన్న కార్ ఎందుకు కూర్చుంటారు మీరు, ఇలా మొత్తం అమ్మాయిలు మర్సిడీస్ బెన్స్ BMW కొంటే నా కార్లో ఎందుకు కూర్చుంటారంటే, తానియా ఫ్రెండ్ ఇద్దరు కలిసి కూర్చుంటాం, డ్రామా చేయకు, పోదామని. వాడు తీసుకుపోయి ఎయిర్పోర్ట్ దాకా తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడే వీళ్ళు చెప్తున్నారంట, మాకు పొద్దుగాల మేకప్ ఉన్నది, నేను ఇంటికి పోవాలి, ఇప్పుడే అమ్మకి ఇట్లా చెప్పినా, ఇంటికి పోదాం అంటే
మిర్జా ఏం చేస్తానంటే అప్పటికి వీళ్ళు తాగున్నారా నో తాగిలేదా? నో 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 నాట్ డ్రంక్ డిన్నర్ చేసుకున్నారు. ఓకే. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉన్నది కదమ్మా. నేను అబద్ధం చెప్తా కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్పదు కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్లో నో ఆల్కహాల్ క్లియర్ కట్ ఉన్నది. ఆ వాడికి టెస్ట్లు కూడా చేస్తే ఆ మిర్జాకి కూడా వాడికి కూడా నో ఆల్కహాల్. ఇది ఏమైంది అంటే తానియాకి ఇంకా అమ్మాయికి ఈ మిర్జా లైటింగ్ ఏం చెప్తారు దానికి తెలుగులో, ట్రాక్ నడుపుతున్నారు. ఇద్దరు అమ్మాయిలకు Line చూసుకొని వేస్తున్నారు. లైన్ వేయడానికి ఫాస్ట్గా బండి నడిపిస్తున్నారు. అప్పుడే తానియా చెప్పింది అంట, ఇంప్రెస్ చేయాలని. ఇంప్రెస్ చేయడానికి తానియా చెప్పింది అంట, రెడ్యూస్ ద వాల్యూమ్ సిస్టమ్, ఇంకా ర్యాష్ డ్రైవింగ్ చేయకు, నేను ఇంత తొందరగా నేను సావవద్దు, నాకు చాలా జీవితం చూడాలి అని ఉన్నది, ఇట్లాంటి ఫాల్తూ డ్రైవింగ్ చేయకు అని నవ్వుకుంటా చెప్పినారంట. అప్పుడే ఇది ఏం కాదు అని ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసుకొని డివైడర్కి కొట్టినాడు. అక్కడ విండ్ స్క్రీన్ ఓపెన్ ఉన్నది. దాంతో తానియా నెత్తి రోడ్ మీద తగిలి ఆన్ ద స్పాట్ షీఈస్ డెడ్. కానీ వాస్తవంగా చూస్తే దే ఆర్ నాట్ డ్రంక్. వాస్తవంగా చూస్తే మిర్జా ఓన్లీ ఫ్రెండ్, నాట్ బాయ్ ఫ్రెండ్, లేకుంటే నో రిలేషన్. వాడు ఈ పిల్లలకి ఇంప్రెస్ చేయడంలో ఆ బండి నడిపి మన పాప చనిపోయింది అమ్మా. ఇది వాస్తవం. సో కేసు ఏం బుక్ అయింది, రెక్లెస్ డ్రైవింగ్ అని బుక్ అయింది అండ్ యాక్సిడెంటల్ డెత్. సెక్షన్ ఏం బుక్ అయింది, 304, 337 IPC. దాని తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఒకవేళ డ్రైవర్, నేను మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఆ డ్రైవర్కి ఎట్లైనా పనిష్మెంట్ నేను ఇప్పిస్తున్నా ఆ మిర్జాకి 100%. నెక్స్ట్ ఇయర్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. నేను కోషిష్లో ఉన్న రిపోర్ట్లలో ఒకవేళ వీడు తాగి ఉంటే ఎక్స్ట్రా సెక్షన్లు వేసి ఎక్స్ట్రా వాడికి పనిష్మెంట్ ఇప్పించాలి అని నాకు లేలాకు ఉన్నది. సో లేలా నాకు చెప్పింది వాళ్ళు మెడికల్ రిపోర్ట్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా చూడండి. సో నేను చాలా జాగ్రత్తగా ఆ మెడికల్ రిపోర్ట్ వెనకపోయినా, పోలీస్ మొత్తం ఫాలోఅప్ చేసింది, మొత్తం నా ఇన్ఫ్లుయెన్స్ పెట్టిన తర్వాత చూస్తే ఎవరెవరు కార్లో ఉన్నారు, నోబడీ ఈజ్ డ్రంక్. ఉట్టి లైన్ కొట్టడానికి ఆ స్పీడ్ తానియాకి కిల్ చేసింది. సో అతనికి పనిష్మెంట్ కావాలి. ఈ కేసులో వాడికి పనిష్మెంట్ ఉంటుంది 2 years. ఒకవేళ వీడు తాగి ఉంటే 100% 5 years పోతాడు. మా మనసులో ఏమున్నది అంటే మా పాపకి జస్టిస్ ఇప్పియాలి. సో నేను ఆనెస్ట్గా చెప్తున్నా, మిర్జా కానీ తానియా కానీ దే వర్ నాట్ డ్రంక్. తానియా మిమ్మల్ని ఏమని పిలిచేది? ఫిరోజ్ అంకల్, ఫిరోజ్ ఫిరోజ్ అంకుల్ మామ, ఫిరోజ్ అంకల్. ఎందుకంటే చిన్నప్పుడు లైలాతో పెళ్ళి అయినప్పుడు లైలాకి పెళ్ళి అయింది. అన్ఫార్చునేట్గా లైలా హస్బెండ్ ఎక్స్పైర్ అయినా, చనిపోయినాడు. దాని తర్వాత నాకు ఫ్రెండ్ అయింది లైలా. దాని తర్వాత ప్రేమ అయింది. దాని తర్వాత పెళ్ళి అయింది. సో అప్పటికే తానియా పుట్టింది. పుట్టింది. సో నా పెళ్ళి అయినప్పుడు తానియా వాజ్ 5 years. ఓకే. సో ఆ రోజు నేను లైలాకి క్లియర్ కట్ చెప్పిన, మొత్తం మన కాన్స్టిట్యుయెన్సీ పిల్లలు మన పిల్లలు, మీకు మాకు పిల్లలు నో. ఓకే. ఉన్న పాపకే మనం చూసుకుందాం, కానీ నేను డాటర్ లాగా చూసుకుంటా, కానీ అది నాకు డాడీ అని పిలవద్దు, ఫిరోజ్ అంకిల్ అని పిలవాలి అని నేను షరతు పెట్టిన. ఎందుకు మరి అట్లా? ఎందుకు షరతు పెట్టినా అంటే నేను ఫస్టే చిన్నప్పటి నుంచి డిసైడ్ అయినా, నేను పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నేను పెళ్లి చేసుకోవద్దు, నెక్స్ట్ నేను పెళ్లి చేసుకుంటే నాకు పిల్లలు వద్దు, మొత్తం నాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా పిల్లలకి మనం చూసుకుందామని ఒక నాకు మైండ్. ఆ దానిలో లైలాకి చెప్పిన. సో లైలాకి ఫస్ట్ పోయి చెప్పి మనకు పిల్లలు వద్దు పెళ్ళి అయిన తర్వాత అని చెప్తే లైలా పోయి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడింది. తో వాళ్ళ ఏమన్నారంటే, యంగ్ ఉన్నాడు ఫిరోజ్ ఖాన్, జోష్లో ఉన్నాడు ఫిరోజ్ ఖాన్, విప్లవం పిచ్చి ఉన్నది ఫిరోజ్ ఖాన్కి, నువ్వు పెళ్లి చేసుకో, 2, 3, 4 years తర్వాత ట్రాక్లో పడతాడు. ఆ ఇంప్రెషన్తో లైలా నాతో పెళ్లి చేసుకుంది.
దాని తర్వాత లైలాకి తెలిసింది వీడు చాలా గట్టోడు అని. దానికోసం లైలా కూడా ఇప్పుడు సెకండ్ ఫిరోజ్ ఖాన్ తయారైంది. సో అట్లా తానియా ఫిరోజ్ అంకలే పిలిపించేది. కానీ ఏ రోజు తానియా చనిపోయింది, మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూస్తే ఫిరోజ్ ఖాన్స్ డాటర్, ఫిరోజ్ ఖాన్స్ డాటర్స్, ఫిరోజ్ ఖాన్ డాటర్. సో యాక్చువల్లీ లైలా డాటర్, కానీ ఫిరోజ్ ఖాన్ డాటర్, ఎక్కడ కూడా లైలా పేరు లేదు. సో ఎంత అది ఉన్నది అంటే జీవితం మొత్తం అంకుల్ చెప్పింది. చనిపోయిన తర్వాత నాన్న అని పొజిషన్ బిరుదు ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో ఒక డాటర్ లాగానే చూసి అప్పుడప్పుడు ఎవ్రీడే నాకు గుర్తు వస్తుంది. కానీ నేను ఎక్స్ప్రెస్ చేయను. కానీ ఇంటికి పోయిన తర్వాత ఇంటి మొత్తం తానియా ఫోటోలు ఉన్నాయి. మొత్తం ఎవ్రీడే క్యాండిల్స్, రాత్రి వచ్చి లైలా మొత్తం క్యాండిల్లో పెడుతుంది. ఎవ్రీడే ప్రేయర్ అయితేనే ఉంటుంది. మీ వైఫ్ ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేదా? 50% వచ్చింది బయట. 50%. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్, ఒక ఫౌండేషన్ పెట్టింది. ఇప్పుడు నియర్లీ 8 monthsలో హై విజన్ అని తానియా ఒక ఫౌండేషన్ పెట్టి ఇప్పుడు దాకా టిల్ టుడే ఒక 60 to 70 అమ్మాయిలకు ఎడ్యుకేషన్ ఇస్తుంది లైలా. అండ్ లైలా ఏమేమంటే ప్రతి ఒక్క పాపలో తానియాకి చూడాలి. సో దానిలో బిజీ అయిపోయింది. 50% బయట వచ్చింది. కానీ ఒక 23 years 1 daughter పోయిన తర్వాత ఇట్లాంటి కష్టం, ఇట్లాంటి ఎవరింటికి రావద్దు అమ్మ. నా శత్రువు ఉంటే కూడా వాళ్ళ ఇంటికి కూడా రావద్దు. సో పిల్లలు కేర్ఫుల్ ఉండాలి. పిల్లలు చనిపోతే వాళ్ళ అమ్మ నాన్న రోజు చనిపోతారు. ఆయన మొత్తం జీవితం వాళ్ళ మీదనే ఆధారం ఉంటుంది. నాకు నాంపల్లి ఒక కాన్స్టిట్యువెన్సీ, తానియా పోయిన తర్వాత లైలా ఇంకా ఒక కాన్స్టిట్యువెన్సీ తయారైంది. నేను తానియాలో ఉన్నప్పుడు దాకా లైలాతో ఎవ్రీడే ఒక 5-10 minutes మాట్లాడేది. కానీ తానియా పోయిన తర్వాత ఎవ్రీడే 2 hours 3 hours లైలాతో మాట్లాడతాం. ఎందుకంటే లైలాకు ఎవరు లేరు. మా ఇంట్లో 2 కుక్కలు ఉంటారు. ఒక షిడ్జు, ఒకడు ఛాంప్, ఒకడు గబ్బర్. యాక్చువల్ వాళ్ళ పేరు ఛాంప్ పఠాన్, గబ్బర్ పఠాన్. సో మేము గబ్బు పఠాన్, ఛాంపు పఠాన్ అని పిలుస్తాం. పఠాన్ ఎట్లా ఎందుకంటే ఫిరోజ్ ఖాన్, ఖాన్ అంటే పఠాన్. సో ఆ ఛాంప్ పఠాన్, గబ్బు పఠాన్ ఉంటారు. సో లైలాకు ఎవరు లేరు. సో ఆ లోటు ఎవరు తీయలేరు. ఎవ్రీడే ఆ ఫ్రైడే దేవుడి దగ్గర నమాజ్ చదవడానికి పోతే దేవుడికి ఒక్కటే అడుగుతా, అందరి కోసం చేసిన దేవుడు నేను. లైలా కూడా అందరి కోసం చేసింది. నేను ఏదో తప్పులు చేసినా కానీ లైలా ఒక్క తప్పు కూడా చేయలేదు. ఇంత పనిష్మెంట్ మాకు ఎందుకు ఇచ్చినావా దేవుడు? ఫస్ట్ అర్థం కాలేదు నాకు. కానీ దాని తర్వాత అర్థమైంది. ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు దేవుడు. ఏదో మంచి పని కోసం తానియాకి తీసుకున్నాడు. తానియా అక్కడ హెవెన్లో ఉన్నది, ఇక్కడ లైలా కష్టపడి ఒక 10,000 తానియా తయారు చేస్తుంది. మేము ఆ బీద పిల్లలకి ఒక సోర్స్ కావాలి అని దేవుడు ఈ కష్టం ఇచ్చినాడు. సో ఆ ఆన్సర్ అర్థమైంది నాకు, లైలాకు కూడా అది అర్థమైంది. సో ఈ ఫేజ్ నుంచి మేము పోతున్నాం. కానీ ప్రజల కోసం జీవితం అంకితం చేస్తామని 1% కూడా ఎంథూజియాజం కానీ ఎక్సైట్మెంట్ కానీ తగ్గలేదు. ఇంకా స్ట్రాంగ్ అయినాం. ఇంకా నాలాగా మంచి ఓకే. ఎప్పుడైనా ఆలోచిస్తే ఏదైనా డబ్బులు మిలిగితే నా అమ్మకి ఇవ్వాలి, నాన్నకి ఇవ్వాలి, అమ్మకి ఇవ్వాలి. నాన్న లేడు. అరే ఇప్పుడు అమ్మకి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాలి, ఒక పాప ఉన్నది పాపకి ఇవ్వాలి. ఇప్పుడు పాప కూడా లేదు. అమ్మది లాస్ట్ ఇన్నింగ్ అవుతుంది. ఎన్నో ఒక 5-10 yearsలో అమ్మ కూడా వెళ్ళిపోతుంది. ఎవరు ఉంటారు నాకు? సో లైలా నేను డిసైడ్ అయినాం,
మొత్తం ఏం సంపాదించుకుంటాం మొత్తం అది ప్రజల ఆస్తి. సో నెలకి చెప్పేసిన యాజ్ పర్ ఇండియా, యాజ్ పర్ ఒక మ్యారేజ్ 90% ఫస్ట్ హస్బెండ్ చనిపోతా, దాని తర్వాత భార్య చనిపోతుంది. నేను ఒకవేళ నీ ముందు చనిపోతే మన దగ్గర ఏమున్నది అది మొత్తం పబ్లిక్కి రాసేసుకొని రావాలి. మంచి పనులు చేస్తే ఆ స్వర్గంలో కలుద్దాం. ఇవాళ రోజు నాకు ఏదైనా అయితే ప్రజల కోసం నువ్వు ఎలక్షన్లో రావాలి. నేనేం డిసైడ్ చేసిన నేనేం ఆస్పైర్ చేసిన పబ్లిక్ కోసం అదే సేమ్ మీరు ఆస్పైర్ చేసి జనాలకి న్యాయం చేయాలి. లేదా నాకు మాట నా భార్య నాకు మాట ఇచ్చింది. నా అమ్మ భయపడదు రమ్య, నా భార్య కూడా భయపడదు. నా అమ్మకి చెప్పు, మీరు ఫిరోజ్ ఖాన్ జైల్లో ఉన్నాడు, అమ్మ మీకు చెప్తుంది రమ్య అందరికీ గీతా ఉద్దేశం చెప్పి వస్తాడు, ఏం కాదు. నా భార్యకి ఫోన్ చేసి ఫిరోజ్ ఖాన్ కొట్లాట అవుతుంది ఇట్లా అయింది అంటే అందరికీ కొడతాడు రమ్య, అందరికీ కొట్టి వస్తాడు మా మొగుడు. సో ఇది అడ్వాంటేజ్ ఫిరోజ్ ఖాన్కి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. నిజంగానే ఆ దేవుడు మీకు ఇవన్నింటినీ భరించి నిజంగానే మీరు కోరుకుంటున్నది జనాలకు అందరికీ సహాయపడాలి, సర్వీస్ చేయాలి అని కోరుకుంటే అది నిజంగా దేవుడు మీకు తీర్చాలని, ఆ నిండు ఆశను తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్లీ మీరు స్ట్రాంగ్ ఉండండి, మీ వైఫ్ని స్ట్రాంగ్ ఉంచండి, పోరాడండి. అండ్ మీరు చెప్పిన ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట ఏదైతుందో ఇది మీరు నిజం చేస్తుంటే మేము అందరం చూడాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్, హిందుస్థాన్ జిందాబాద్. థ్యాంక్ యూ సార్. జై హింద్. థ్యాంక్ యూ.